హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. అయితే మన సినిమా ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు గారి తమ్ముడు శిరీష్ గారు ఇంటర్వ్యూ చూడడం జరిగిందనమాట. అయితే సోషల్ మీడియాలో అతన్ని రామ్ చరణ్ గారిని ఏదో మాట అన్నాడు అనేసి చాలా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ చాలా తిట్టడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే మా రామ్ చరణ్నే అలా అంటాడా అనేసి. ఇప్పుడు ఎవరికైనా సరే డబ్బులు పోతున్నాయి అంటే బాధనే ఉంటుంది. ఆయన ఏం చెప్పిండంటే శిరీష్ రెడ్డి అంట, ఆయన ఎప్పుడు బయట కనిపించలేదు, ఇప్పుడు ఇంటర్వ్యూతో బయటకు వచ్చిండు. అయితే ఫస్ట్ దిల్ రాజు గారు ఆ శిరీష్ గారు అన్నదమ్ముల పిల్లలు, అంటే వాళ్ళ నాన్న వీళ్ళ నాన్న ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు. అయితే వీళ్ళిద్దరు అన్నదమ్ముల పిల్లలు, అంతేగాని సొంత బ్రదర్స్ అయితే కామ్ మేము అనేసి శిరీష్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే పూర్తిగా తెలుస్తుంది అనేసి. అయితే చరణ్ గారిని మన గేమ్ చేంజర్ సినిమాతో మేము మొత్తం లాస్ అయిపోయాము, అక్కడితో అయిపోయింది అనుకున్నాము, మమ్మల్ని పలకరించిన నాదుడే లేరు, డైరెక్టర్ గారు కానీ హీరో గారు కానీ ప్రొడ్యూసర్ వాళ్ళే. అయితే ఒక ప్రొడ్యూసర్గా వాళ్ళు ఏమైంది మరి ఏంటి అనేసి చెప్పడం జరిగింది. అయితే యాంకర్ గారు క్వశ్చన్ చేయడం జరిగింది, అదేంటి రామ్ చరణ్ గారు ఎవరి సినిమా ఏ ఫ్లాప్ వస్తే ఆయన ప్రొడ్యూసర్కి మెయిల్ చేస్తాడు, పలకరిస్తాడు కదా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే లేదు, మీరు ఇట్లే తెలుసుకున్నా సరే ఇది నిజం ఉండాలి, డైరెక్టర్ గారు కానీ హీరో గారు రామ్ చరణ్ గారు కానీ ఎలా ఉంది, ఎలా జరిగింది, మరి లాస్ ఎంత అనేసి అడిగింది లేదు. కానీ సోషల్ మీడియాలో ఆయన మంచోడు, ఆయన ఇలా చేస్తాడు అలా చేస్తాడు. ఇప్పుడు మన దగ్గర డబ్బులు పోతే కదా మన కడుపు మంట ఏంటి అనేది తెలిసేది. ఆయన ఒక ప్రొడ్యూసర్గా నేను ఒక హీరో మీద పెట్టుబడి పెట్టాను, మరి నాకు వెళ్ళలేదు అనేసి ఆయన ఇంటర్వ్యూలో ఆయన చెప్తున్నాడు. అందరూ ఉండి రామ్ చరణ్ని తిడతారు అనేసి ఫ్యాన్స్కి ఇట్లా అందరూ అని అంటున్నారు. కానీ ప్రొడ్యూసర్లు పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ చేసినా సరే పైకి మా సినిమా ఇంత ఆడింది, ఇన్ని కోట్లు ఆడింది, అన్ని కోట్లు ఆడింది అనేసి బ్యానర్ పోస్టర్ అయితే వేస్తారు. కానీ అది మాత్రం కరెక్ట్ కాదు, అది మీకు తెలుసు మాకు తెలుసు అనేసి యాంకర్ని అడగడం జరిగిందనమాట ఆయన. కానీ నిజమే ఇది. మళ్ళీ వాళ్ళంతా ఉంటే డిస్ట్రిబ్యూటర్లు ఈరోజు లాస్ ఎందుకు అవుతారు? అంతే కదా, లాస్ అవ్వడము, మేము లాస్ పోయినామని చెప్పడము, అది ఇది అనేసి చాలా బాధపడతారు. మరి వీళ్ళేమో 200 కోట్లు ఒక్కరోజుకి నైజాంలో ఇంత ఒక్కరోజు కలెక్షన్ 180 కోట్లు అనేసి ప్రొడ్యూసర్లు బయటికి పోస్టర్ వదులుతూ ఉంటారు కదా. అందుకే డిస్ట్రిబ్యూటర్లు కానీ సినిమా థియేటర్ల ఓనర్లు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ లాస్ అవుతూనే ఉంటారు, ప్రొడ్యూసర్లు బాగుపడుతూనే ఉంటారు. కానీ వాళ్ళు లాస్కి అయితే సినిమా మాకు అమ్ముకోరు, అగ్రిమెంట్ చేసుకోకపోతే మళ్ళీ బెదిరింపులు కూడా వస్తాయనేసి ఈయన చెప్పడం జరిగిందనమాట. మరి ఇది ఇంతవరకు ఇలా జరుగుతుందంటే అది ఎంత సినిమాల్లో ఊకేనే తీయలేదన్నమాట అన్నది గారు. ఏది నేను ఇంత సినిమా తీయడము లాస్ అయినా అని చెప్పడము, హీరో సినిమా థియేటర్ రాడకపోవడం, హీరో ఉట్టిగానే డబ్బులు ఖర్చు పెట్టి ఫ్యాన్స్ ఉట్టిగానే డబ్బులు ఖర్చు పెట్టి హంగామా చేయడాలు, ఇవన్నీ నిజం కాబట్టి బయటికి చూపించాడు. అదే ఇప్పుడు ఎవరన్నా బయటకు వచ్చి చెప్తే కానీ మనకు తెలియదు. కాబట్టి ఈ సినిమాలో ఇలాంటివి చాలా జరుగుతాయి, అది నిజమే. ప్రొడ్యూసరు బాగా లాస్ అయితే పోడు అని చెప్పడం జరిగింది. ఈ ఇంటర్వ్యూతో తెలిసింది ఏంటంటే సినిమాలు బాగా లాభాలకే అమ్ముకుంటారు ప్రొడ్యూసర్లు, నష్టపోయేది డిస్ట్రిబ్యూటర్లు, సినిమా థియేటర్ ఓనర్లు, సినిమా థియేటర్లు పట్టుకున్న వాళ్ళు మాత్రమే అని చెప్పడం జరిగింది. ఇలా జరుగుతుంది ఇండస్ట్రీ. ఇట్లు తెలిసి తెలియక చాలా మాట్లాడతాం, మా హీరో అంత, మా హీరో ఇంత అని. కానీ డబ్బు ఖర్చు పెట్టినోడు ఎంత బాధపడతాడో అది అర్థం చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.